హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త మరియు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు, మాధురి హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే ఈశ్వర్. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కని సమాచారాన్ని మా ప్రేక్షకులందరికీ అందిస్తున్నారు. డాక్టర్ గారు, బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? బేరియాట్రిక్ సర్జరీ అంటే మనం బరువు తగ్గడానికి చేసే ఆపరేషన్ అండి. పొట్ట మీద చేసే ఆపరేషన్. దానికి రెండు రకాలు ఉంటాయి. పొట్టను కట్ చేయడం ఒకటి, సో పొట్ట సైజ్ తగ్గించడం. రెండవది తగ్గించకుండా పేగులు పొట్టకి అటాచ్ చేయడం. ఈ రెండో రకం ఆపరేషన్ యాక్చువల్లీ రెండిట్లో బెటర్ ఆపరేషన్ బేసికలీ. సో రీసెంట్గా వచ్చినటువంటి జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం అలాంటి ఆర్టికల్లో నేను ఈ మంత్నే వచ్చింది అది. వాళ్ళు ఏం చేశారంటే బేసికలీ 44 పేషెంట్ మంది స్టడీ చేశారు వాళ్ళు. సో ఈ ROO-NY ఆపరేషన్ అంటారు. బేరియాట్రిక్ ఆపరేషన్ అంటారు. నెల రోజులు కాదు, సంవత్సరం తర్వాత వాళ్ళు చూసినట్లయితే ఈ కింది పారామీటర్స్ అంటే బరువు తగ్గడం, ట్రైగ్లిసరైడ్స్ తగ్గడం, శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గడం, ఫాస్టింగ్ ఇన్సులిన్ తగ్గటం, అంటే షుగర్ తగ్గటం, బీపీ తగ్గటం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో LDL అనేది అది తగ్గడం లేదు. సో మీరు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నా కూడా మీరు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయడం తప్పనిసరి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కని సమాచారాన్ని మా ప్రేక్షకులందరికీ అందించారు. సో వ్యూయర్స్ చూశారు కదా, మొత్తానికి డాక్టర్ మువ్వా గారు చాలా చక్కని సమాచారాన్ని మనందరికీ కూడా ఇచ్చారు. సో తప్పకుండా కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి. నమస్తే, నేను పెద్దకేశ్వర్, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.